తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హీరో తరుణ్. ఎన్నో ప్రేమ కథా చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. దాదాపు 10 ఏళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ విజయాలను తన ఖాతాలో వేసుకొని యూత్ ఫేవరెట్గా నిలిచాడు. అప్పట్లో లవ్ స్టోరీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన తరుణ్ ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో తల్లి రోజారమణి తరుణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. తరుణ్ ఎందుకు సినిమాలు మానేశాడన్నది చెప్పుకొచ్చారు. 1960లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి హీరోయిన్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా 54 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించారు రోజారమణి. ప్రహ్లాద వంటి పాత్రలతో పేరు పొందిన ఆమె 500కు పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పి ఎందరో హీరోయిన్లకు ప్రాణం పోశారు. హీరోయిన్గా, సహాయ నటిగా పలు భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన ఆమె వివాహం తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా కొనసాగారు. 500కు పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పి దాదాపు 400 మంది హీరోయిన్లకు ఆమె గాత్రాన్ని అందించారు. అయితే నటనకు విరామం ఇవ్వడం తన వ్యక్తిగత నిర్ణయమేనని, భర్త చక్రపాణి కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేసిన ఈమె ఈ క్రమంలోనే తరుణ్ సినిమాలకు దూరంగా ఉండడంపై కూడా నోరు విప్పారు. తన కొడుకు తరుణ్ ఇప్పుడు వ్యాపార రంగంలో బిజీగా ఉన్నాడని, తన దృష్టిని కేవలం బిజినెస్ పై పెట్టాడని ఆమె చెప్పుకొచ్చారు. అటు సినిమాలతో పాటు ఇటు వ్యాపార రంగంలోనూ తన కొడుకు సక్సెస్ అయ్యాడంటూ చెప్పుకొచ్చారు. వ్యాపార రంగంలో తన కొడుకు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.